రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ చట్నీస్ లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం కలకలం రేపింది. ఇక ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దంతో భయాందోళనకు గురైన కస్టమర్లు హోటల్ నుంచి పరుగులు తీశారు. మధ్యాహ్నం సమయంలో హోటల్ కిచెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో హోటల్ లోపల ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. గాయపడిన ముగ్గురు సిబ్బందిని సమీప హాస్పిటల్కి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను చెలరేయకుండా చర్యలు చేపట్టారు. పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే హోటల్ భద్రతా ప్రమాణాలపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. तो एपी का स्टैंड बेस्ट हुआ था वो स्टैंड कहाँ है अभी इधर? अरे अभी तो 1 घंटे के नीचे अभी का अभी बलगम पेट चलेगा। इडली बंद होंगे बंद है सर, इडली बंद है। इडली बंद करके बंद नहीं है। पूरे पेड़ को देना पड़ता है। आप मैनेजर पेरेंट है वहाँ जो बस चला वो चीज कहाँ है इधर? तो एपी का स्टैंड बेस्ट हुआ था वो स्टैंड कहाँ है अभी इधर? अरे अभी तो 1 घंटे के नीचे अभी का अभी बलगम पेट चलेगा। इडली बंद होंगे बंद है सर, इडली बंद है। इडली बंद करके बंद नहीं है। पूरे पेड़ को देना पड़ता है। आप मैनेजर पेरेंट है वहाँ जो बस चला वो चीज कहाँ है इधर? నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ చట్నీస్ లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక పేలుడు శబ్దంతో భయాందోళనకు గురైన కస్టమర్లు హోటల్ నుంచి పరుగులు తీశారు. మధ్యాహ్నం సమయంలో హోటల్ కిచెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో హోటల్ లోపల ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. గాయపడిన ముగ్గురు సిబ్బందిని సమీప హాస్పిటల్కి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మంటలు చెలరేయకుండా చర్యలు చేపట్టారు. పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే హోటల్ భద్రతా ప్రమాణాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ పేలుడైతే ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ చట్నీస్ హోటల్ ఏదైతే ఉంటుందో అందులో భారీ పేలుడైతే సంభవించిందని చెప్పుకోవాలి. సో ప్రాథమిక సమాచారం ప్రకారం హోటల్ కిచెన్ లో ఉపయోగించే ఇడ్లీ స్టీమర్ ఏదైతే ఉంటుందో, అంటే ఇడ్లీ తయారు చేసే స్టీమర్ ఏదైతే ఉంటుందో అందులో ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో ఈ బ్లాస్ట్ జరిగినట్లయితే తెలుస్తుంది. మధ్యాహ్నం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన ఏదైతే హోటల్ అక్కడ కస్టమర్స్ అయితే పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో స్టీమర్ ఏదైతే ఉంటుందో, అంటే ఇడ్లీకి సంబంధించిన స్టీమర్ పేలిన క్షణంలోనే భారీ శబ్దం వినిపించడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకైతే గురయ్యారు. సో ఈ పేలుడు ప్రభావంతో కిచెన్ ప్రాంతంలో ఉన్న గాజు అద్దాలు, అక్కడ ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. సో ఇక హోటల్లో ఉన్న కొంత సామాగ్రి కూడా పూర్తిగా పగిలిపోయింది. సో ఆ శబ్దం ఏదైతే ఉంటుందో పరిసర ప్రాంతాలకు కూడా వినిపించడంతో ఇక్కడ స్థానికులు అయితే భయాందోళనతో బయటకు వచ్చారు. అక్కడ కొంతసేపు అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది ఏంటి అని కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అనుకోవచ్చు. ఇక ఈ ప్రమాదంలో అక్కడ హోటల్లో పనిచేసేటువంటి ముగ్గురు సిబ్బందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించి మెరుగైన చికిత్స అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కిచెన్ లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎక్కువ అయితే గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వాళ్ళకైతే మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సో వారి వారి ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఇంకా వివరాలు తెలియాల్సింది. వాళ్ళకైతే గాయాలైతే తీవ్రంగా వచ్చినట్టయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక వెంటనే సమాచారం అనుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. ఇక హోటల్ను తాత్కాలికంగా ఖాళీ చేసి పరిసర ప్రాంతాన్ని భద్రతా పరంగా పరిశీలిస్తున్నారు మొత్తం అధికారులు కూడా. ఇక పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలపై సాంకేతిక నిపుణులతో కలిసి విచారణ అయితే మొత్తం దర్యాప్తు అయితే చేపడుతున్నారు పోలీసులు. ఇక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం కారణం యాంత్రిక లోపమా అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.
సో ఈ ఏదేమైనప్పటికీ ఈ ఘటన స్థానికంగా కలకలం అయితే రేపింది. పెద్ద ప్రమాదం తప్పిందనైతే స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అంటే అందులో హోటల్లో పనిచేసే సిబ్బందికి మాత్రం గాయాలైనాయి. సో అందులో ఉన్న కస్టమర్లకు ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళకైతే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి గాయాలు కాలేదనేది ఇప్పటి వరకు అయితే సమాచారం ఉంది. అయితే గాయపడిన వారి పరిస్థితి అయితే కొంత విషమంగా అయితే కనిపిస్తా ఉంది. మనకు ఏదైతే అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళకి తలకు కావచ్చు, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలు అయితే అయినాయి. సో ఇది మరి ఎలా జరిగింది ఏంటి అని పోలీసులు మొత్తం కూడా దాని గురించి అయితే తీస్తున్నారు. స్టీమర్ సంబంధించిన ఇడ్లీకి సంబంధించిన ఆ స్టీమర్ పేలిందా లేదంటే గ్యాస్ సంబంధించిన ఏమైనా సిలిండర్ పేలిందా అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఇక మరొక వైపు ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఎవరైతే యాజమాన్యం ఉంటుందో పోలీసులు కానీ ఎవరికి కానీ సమాచారం అయితే ఇవ్వలేదు. సో లోపల దాన్ని దాచివేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. ఎందుకంటే మరి ఈ నిర్లక్ష్యం వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులకు చెప్తే వారు మరింత లోతుగా ఈ ఇన్స్పెక్షన్ మొత్తం కూడా చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళైతే పోలీసులకు కానీ అటు ఫైర్ సిబ్బంది కానీ సమాచారం ఇవ్వలేదు మొదటగా. తర్వాత తెలుసుకున్న తర్వాత పోలీసులు అయితే అక్కడికైతే వెళ్లారు. మొత్తంగా ఇది గత కొన్ని 2 రోజుల నుంచి చూస్తే కనుక హైదరాబాద్ లో అక్కడక్కడ బాంబుకు సంబంధించిన ఏవైతే ఫోన్ కాల్స్ వస్తున్నాయో ఆ ఫోన్ కాల్స్ నేపథ్యంలో ఇక్కడ భారీ పేలుడు సంభవించడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న కస్టమర్ కావచ్చు భయాందోళనకు అయితే గురయ్యారని చెప్పొచ్చు. సో పొద్దున్న నిన్న చూసుకుంటే నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. సో ఇట్లా 2-3 రోజుల నుంచి కొన్ని బాంబుల బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ భారీ పేలుడు సంభవించడంతో అనుమానాలు అయితే చాలా మందికి వచ్చాయి. సో మొత్తం మీద అక్కడ చర్చించు హోటల్లో ఏం జరిగింది ఏంటి అనే దానిపై పోలీసులు అయితే సమగ్ర విచారణ అయితే చేపడుతున్నారు. స్టీమర్ వెళ్ళిందా లేదంటే లేదంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏమైనా పెరిగిందా అనే దానిపైన చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి ఈ చట్నీస్ ఉదంతం ఏదైతే ఉందో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు బయటికి చెప్పరని ఇంకా ఏమైనా ఉన్నాయా అనే దానిపై పోలీసులు అయితే చేస్తున్నారు. మొత్తానికి అందులో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 3 తీవ్ర గాయాలయ్యాయని వాళ్ళను హుటాహుటినే ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ ఒకరి పరిస్థితి విషమంగా కూడా ఉందని కూడా మనకైతే సమాచారం అందుతున్న నేపథ్యం. ఇక మరొక వైపు ఈ ఉదంతం మొత్తాన్ని కూడా కప్పివేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా చేస్తుంది ఆ చట్నీస్ హోటల్ యాజమాన్యం అయితే ఎవరుతుంటారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగిందని చెప్పేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళు ఆ టైంలో కనుక అప్రమత్తంగా లేకపోతే వారికి కూడా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యే అవకాశం ఉండే అని కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం 3 తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం అక్కడ పోలీసులు కానీ ఇంకా అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ అక్కడ మొత్తం కూడా దర్యాప్తు అయితే చేపట్టారని చెప్పాలి. మాన్సా. ఓకే, థ్యాంక్ యూ రాజు.